the sum of first n terms of AP is n square, then find its 10th term. ఈ క్వశ్చన్ చూడంగానే మనకి ఏదో గుర్తు రావాలి, ఎందుకంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఎస్ఎన్ వాల్యూ ఇచ్చారు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అంట. అయితే ఏం కనుక్కోమన్నాడు, 10th టర్మ్. అయితే 10th టర్మ్ కనుక్కోవాలంటే 10th టర్మ్ ఫార్ములా ఏంటి, a ప్లస్ 9d. ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి, కానీ ఇచ్చింది ఏంటి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. నౌ ఎన్ బదులు 1 పెడదాం. సో పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ సమ్ ఆఫ్ వన్ టర్మ్ ఏమవుతుంది నాకు, 1 స్క్వేర్ 1. సమ్ ఆఫ్ వన్ టర్మ్ అంటే ఏంటి, ఉండేది ఒక టర్మే కదా, అప్పుడు ఏమొస్తుంది నాకు, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, సమ్ టు 2 టర్మ్స్ అంటే ఎన్ బదులు 2 పెట్టండి. 2 స్క్వేర్ ఎంత, 4. ఈ 4 అనేది ఏంటి, సమ్ టు 2 టర్మ్స్ అంటే ఏంటి, a1 ప్లస్ a2. సమ్ టు 2 టర్మ్స్ అంటే సమ్ టు ఫస్ట్ 2 టర్మ్స్ అంటే a1 ప్లస్ a2. a1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. దానిలో a1 వాల్యూ ఎంత, 1. సో దట్ విల్ బికమ్ 1 ప్లస్ a2 ఈజ్ ఈక్వల్ టు 4. a2 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3. నౌ a1 వాల్యూ తెలుసు, a2 వాల్యూ తెలుసు. సో దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. సో దట్ విల్ బికమ్ 3 మైనస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. a2 3, a1 1, 3 మైనస్ 1 ఎంత, 2. నౌ a10 అంటే ఏంటి, a ప్లస్ 9d. a వాల్యూ 1 ప్లస్ d వాల్యూ 2. సో 1 ప్లస్ 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ఈజ్ ది రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ మనము ఇందాక చూసుకున్నట్లయితే ఎలా ఇచ్చారంటే n స్క్వేర్ ప్లస్ 2n ఇచ్చారు, 2n స్క్వేర్ ప్లస్ n అనేసి. ఈ క్వశ్చన్ చేసాం, ఐడియా ఉందా మనము. అదేవిధంగా సింపుల్గా ఇచ్చేసారు ఇక్కడ, n బదులు 1 పెడితే a వస్తుంది, n బదులు 2 పెడితే a1 ప్లస్ a2. బికాస్ ఎస్ఎన్ అంటే సమ్ టు ఫస్ట్ 2 n టర్మ్స్. సో సమ్ టు ఫస్ట్ 1 టర్మ్, సమ్ టు ఫస్ట్ 2 టర్మ్స్ అంటే a1 ప్లస్ a2, రైట్.